వీడియోస్ చూస్తున్న వాళ్ళం. నమస్కారం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆ ఎగ్జామ్ హాల్లో ఉండే ఆందోళన. అవును, టెన్షన్తో పాటు ఆ వేగంగా కదిలి గడియారం ముళ్ళు కూడా. ఎగ్జాక్ట్లీ. ఆ ఒత్తిడిలో ఒక్క మార్కు చేజారినా కూడా వేల సంఖ్యలో ర్యాంకులు తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా. అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అహర్నిశలు సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఈనాటి మన ప్రత్యేకమైన లోతైన విశ్లేషణకు స్వాగతం. సాధారణంగా ఇంగ్లీష్ గ్రామర్ అంటే చాలామందికి ఎప్పటికీ గుర్తుండని నియమాలు, పుస్తకాల్లోని సూత్రాలే గుర్తొస్తాయి కదా. అవును, చాలా మంది గ్రామర్ని కేవలం బట్టి పట్టే సబ్జెక్ట్ లాగా చూస్తారు. రైట్. కానీ ఇక్కడే మనం ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంటాం. గ్రామర్ అంటే కేవలం రూల్స్ బట్టి పట్టడం కాదు, ఎగ్జామినర్ అభ్యర్థులను బోల్తా కొట్టించడానికి ఎక్కడెక్కడ వలలు పన్నుతున్నాడో పసిగట్టడం. అంటే ఆ ట్రాప్స్ని ముందుగానే ఐడెంటిఫై చేయడం అన్నమాట. అదే ఆ ట్రాప్స్ని సరిగ్గా గమనించి వాటి వెనక ఉన్న సైకాలజీని అర్థం చేసుకుంటే అవే అత్యధిక మార్కులు తెచ్చిపెట్టే బ్రహ్మాస్త్రాలవుతాయి. సో ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. ఇక అసలు విషయంలోకి వెళితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన బేసిక్ గోల్డెన్ ఫార్ములా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, ఆ ఫార్ములానే బేస్ కదా. పాజిటివ్ వాక్యాలకు ఫార్ములా తీసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ V1 దానికి S లేదా ES యాడ్ అవుతుంది, ప్లస్ ఆబ్జెక్ట్. అదే నెగటివ్ వాక్యాలకైతే సబ్జెక్ట్ ప్లస్ డూ లేదా డజ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. చెప్పటానికి ఉపయోగిస్తామని మన సోర్సు చెబుతోంది. అయితే ఇక్కడ అభ్యర్థులను ఎక్కువగా గందరగోళానికి గురిచేసేది ఆ సెస్ లేదా ES వాడకమే. ఆ చిన్న ఎస్ అక్షరమే ఎగ్జామినర్స్కి అత్యంత ఇష్టమైన ఆయుధం. ఈ టెన్స్లో మొత్తం ఆటంతా సబ్జెక్ట్ లేదా కర్త చుట్టూనే తిరుగుతుంది. అంటే సబ్జెక్ట్ని బట్టి వర్బ్ మారుతుంది. అవును, వాక్యంలో పనిచేసే కర్త సింగ్యులర్ అంటే ఏకవచనం అయినప్పుడు, ఉదాహరణకు హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వర్బ్కి చివర ఎస్ లేదా ఈఎస్ చేరుతుంది. ఓకే. అదే సబ్జెక్ట్ ప్లూరల్ అంటే బహువచనమైనప్పుడు, ఉదాహరణకు ఐ, వి, యు, దే వచ్చినప్పుడు ఎలాంటి మార్పు లేకుండా కేవలం V1 అంటే బేస్ ఫామ్ మాత్రమే వస్తుంది. అంటే ప్లూరల్కి ఎస్ లేదా ES రాదు. వినడానికి ఇది చాలా ప్రాథమికమైన విషయంగా అనిపించవచ్చు, కానీ ఎగ్జామినర్స్ ఈ ఒక్క పాయింట్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని ఎంత క్లిష్టంగా మార్చొచ్చో మనం చూస్తాం. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్కి ఎస్ లేదా ఈఎస్, ప్లూరల్ అయితే కేవలం V1. ఈ లాజిక్ని మైండ్లో ఫ్రేమ్ చేసేసుకోవాలి. అంటే ఆ బేసిక్ పునాది గట్టిగా ఉంటే క్లిష్టమైన ప్రశ్నలను సులభంగా ఎదుర్కోవచ్చు. ఇకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఏకంగా 7 విభిన్న సందర్భాల్లో వాడతారని మన మెటీరియల్లో స్పష్టంగా ఉంది. అవును, 7 కాంటెక్స్ట్స్ ఉన్నాయి. అందులో మొదటిది చాలా సాధారణమైనది, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే నిత్య అలవాట్లు. మనం రోజూ లేదా తరచుగా చేసే పనులను సూచించడానికి ఇది వాడతాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ వాక్యాన్ని గుర్తించడానికి కొన్ని కీవర్డ్స్ మనకు హింట్ ఇస్తాయి. డైలీ, ఆల్వేస్, ఆఫెన్, యూజువలీ, ఎవ్రీడే, ఫ్రీక్వెంట్లీ ఇలాంటి పదాలు వాక్యంలో కనిపించాయంటే అది సింపుల్ ప్రెజెంట్ అని మనమో అంచనాకు రావచ్చు. కరెక్ట్. ఉదాహరణకు సోర్స్లో ఇచ్చిన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే హీ ఎక్సర్సైజెస్ డైలీ అని చెప్పడానికి వాడతాం. అలాగే మై అంకుల్ ఆల్వేస్ టేక్స్ టీ ఇన్ ద మార్నింగ్ అని చెప్పినప్పుడు ఆల్వేస్ అనే పదం ఆ అలవాటును స్పష్టం చేస్తోంది. ఇక్కడ ఆ ఉదాహరణలనే నిశితంగా పరిశీలిస్తే ఫార్ములా ఎలా అప్లై అవుతుందో మనకు అర్థమవుతుంది. హీ ఎక్సర్సైజెస్ డైలీలో హీ సింగులర్ కాబట్టి ఎక్సర్సైజ్కి ఎస్ చేరింది. రైట్. మై అంకుల్ ఆల్వేస్ టేక్స్ టీలో కూడా మై అంకుల్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి టేక్స్ అని వాడాం. అవును, కానీ ఇక్కడ మరో 2 ఉదాహరణలు గమనించండి. ఐ ఈట్ ఫ్రూట్ డైలీ అనే వాక్యంలో ప్రతిరోజూ పండ్లు తినే అలవాటున్నప్పటికీ ఇక్కడ సబ్జెక్ట్ ఐ. ఇంగ్లీష్ వ్యాకరణంలో ఐని బహువచనం కోవల్లో పరిగణిస్తారు కాబట్టి ఇక్కడ ఈట్స్ అనకుండా కేవలం బేస్ ఫామ్ ఈట్ మాత్రమే ఉపయోగించాం. ఓకే, ఐకి ఎస్ రాదు. అలాగే తరచుగా గుడికి వెళ్లే అలవాటును చెబుతూ హీ విజిట్స్ ద టెంపుల్ ఫ్రీక్వెంట్లీ అంటాం. ఇక్కడ ఫ్రీక్వెంట్లీ అనే కీవర్డ్తో పాటు హీ అనే సింగ్యులర్కి తగ్గట్టుగా విజిట్స్ వాడటం జరిగింది. ఈ కీవర్డ్స్ని పసిగట్టడం అనేది ఎగ్జామ్ హాల్లో టైంని బాగా సేవ్ చేస్తుంది. ఇక రెండవ సందర్భం యూనివర్సల్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఎప్పటికీ మారని నిజాలను అలాగే శాస్త్రీయ సిద్ధాంతాలను వివరించడానికి ఈ టెన్స్ వాడతాం కదా. అవును, యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పుడూ సింపుల్ ప్రెజెంట్ మాత్రమే వాడాలి. ఉదాహరణకు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేది ఒక శాస్త్రీయ వాస్తవం. దాన్ని ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అంటాం. అలాగే ఎప్పటికీ మారిన విశ్వ సత్యం ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్తాం. రైట్. అలాగే శాస్త్రీయ సిద్ధాంతమైన వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius లేదా ఒక సాధారణ వాస్తవమైన హనీ ఈజ్ స్వీట్ లాంటి వాటికి కూడా ఈ టెన్స్ ఎందుకు వాడాలి అనేది కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా.
దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సులువైనది. కాలంతో సంబంధం లేకుండా నిన్న, నేడు, రేపు ఒకేలా జరిగే పనులకు కొనసాగింపు అంటే కంటిన్యూస్ ఫామ్ ఉండదు. ఒక అభ్యర్థి ఎగ్జామ్లో ద ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ అని చదివితే అది జరుగుతూనే ఉంది కదా అని గ్రామర్ ప్రకారం కరెక్టే అనుకునే ప్రమాదముంది. అంటే ఐఎన్జీ ఫాన్ పెడితే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ అది తప్పు. ఖచ్చితంగా తప్పే. యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పుడూ ఒక వాస్తవం రూపంలోనే చెప్పాలి తప్ప ఒక జరుగుతున్న పనిలాగా చెప్పకూడదు. అందుకే మీరు 100 డిగ్రీల వద్ద మరుగుతుంది అని చెప్పేటప్పుడు నీరు అనేది సింగ్యులర్గా తీసుకుని వాటర్ బాయిల్స్ అట్ 100 డిగ్రీస్ అని సింపుల్ ప్రెజెంట్లోనే చెప్పాలి. సత్యాలకు కాలాలు మారవు. అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు మనం మాట్లాడబోయే మూడవ సందర్భం అభ్యర్థులకు బాగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఏరియా. అదే ఫిక్స్డ్ ఫ్యూచర్ స్కెడ్యూల్స్. అంటే అధికారికంగా ముందుగానే నిర్ణయించబడిన భవిష్యత్ ప్రణాళికలు. పని భవిష్యత్లో జరగబోతున్నా సరే అక్కడ విల్ వాడకూడదని నియమముంది. అవును, ముందుగా ఫిక్స్ అయిన స్కెడ్యూల్స్కి విల్ రాదు. ఉదాహరణకు, రేపుదయం మ్యూజియం తెరుస్తారు అని చెప్పటానికి ద మ్యూజియం ఓపెన్స్ ఎట్ 10 AM టుమారో అంటారు. అలాగే హిస్ ప్లేన్ అరైవ్స్ ఎట్ 6 PM నెక్స్ట్ మండే అని, క్లాసెస్ ఎండ్ June 15 అని, లేదా ద ట్రైన్ లీవ్స్ ఎట్ 9 AM అనే ఉదాహరణలు మన సోర్సులో ఉన్నాయి. ఇందులో భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం కదా, మరి విల్ ఓపెన్ అని వాడకపోవడానికి కారణమేమిటి? ఇక్కడే మనం వ్యక్తిగత ప్రణాళికకు ఒక వ్యవస్థాగతమైన టైం టేబుల్కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించాలి. ట్రైన్ 9 గంటలకు బయలుదేరుతుంది అనేది మన వ్యక్తిగత నిర్ణయం కాదు. అది ఒక రైల్వే వ్యవస్థ నిర్ణయించిన షెడ్యూల్. ఓ, అంటే అది మన కంట్రోల్లో లేదు. ఎగ్జాక్ట్లీ. రేపు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ సమయానికి ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. అలా ముందుగానే ఫిక్స్ చేయబడి దాదాపుగా మారడానికి అవకాశం లేని షెడ్యూల్స్ గురించి మాట్లాడేటప్పుడు వాటిని కేవలం భవిష్యత్తుగా కాకుండా ఒక ఫ్యాక్ట్గా పరిగణించాలి. అందుకే ద ట్రైన్ విల్ లీవ్ అనడం కంటే ద ట్రైన్ లీవ్స్ అనడమే వ్యాకరణపరంగా సరైన పద్ధతి. వావ్, ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక ఎగ్జామినర్స్ వలలు పన్నే మరో కీలకమైన ఏరియా కండిషనల్ సెంటెన్సెస్, అంటే షరతులతో కూడిన వాక్యాలు. హియర్స్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. నిజంగానే ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్లోనూ దీనిమీద ఒక ప్రశ్న పడుతుంది. ఇక్కడ నియమం ఏమిటంటే వాక్యంలో ఇఫ్ క్లాజ్ ఉన్నప్పుడు ఆ క్లాజ్లో భవిష్యత్తును సూచించే విల్ వాడకూడదు. ఉదాహరణకు, ఇఫ్ యూ హీట్ వాటర్ టు 100 degrees centigrades ఇట్ బాయిల్స్. ఇది ఇందాక మనం మాట్లాడుకున్న ఫ్యాక్ట్కి సంబంధించిన కండిషన్. కానీ మన సోర్స్లోని మిగతా ఎగ్జాంపుల్స్ చూస్తే, ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో వీల్ క్యాన్సిల్ ద మ్యాచ్, లేదా ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ హీల్ పాజ్, అలాగే అన్లెస్ యూ వర్క్ హార్డ్ యుల్ ఫెయిల్. ఈ వాక్యాలు అభ్యర్థులు ఎలా కన్ఫ్యూజ్ అవుతుండారు? మనం మాతృభాషలో ఆలోచించి దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించుకునే క్రమంలో జరిగే పొరపాటిది. రేపు వర్షం పడితే మేము మ్యాచ్ క్యాన్సిల్ చేస్తాం అని మనం అనుకుంటాం కదా. అవును, రెండు ఫ్యూచర్ లాగానే అనిపిస్తాయి. అదే సమస్య. మ్యాచ్ క్యాన్సిల్ చేయడం భవిష్యత్తు, వర్షం పడటం భవిష్యత్తే. దాంతో అభ్యర్థులు ఇఫ్ ఇట్ విల్ రెయిన్ టుమారో వీ విల్ క్యాన్సిల్ ద మ్యాచ్ అని రెండు వైపులా విల్ వాడేస్తుంటారు. కానీ ఇంగ్లీష్ లాజిక్ ప్రకారం రిజల్ట్ భాగమైన వీ విల్ క్యాన్సిల్ ద మ్యాచ్ ఒక్కటి భవిష్యత్తును సూచిస్తే సరిపోతుంది. ఓహో, అంటే ఇఫ్ ఉన్న వైపు సింపుల్ ప్రెజెంట్ రావాలి. ఖచ్చితంగా. కండిషన్ భాగమైన ఇఫ్ క్లాజ్ ఎప్పుడూ సింపుల్ ప్రెజెంట్లోనే, అంటే ఇఫ్ ఇట్ రెయిన్స్ అని ఉండాలి. అదేవిధంగా ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ లేదా అన్లెస్ యూ వర్క్ హార్డ్ కూడా కండిషన్స్. అక్కడ మళ్ళీ విల్ పెడితే అది వ్యాకరణ దోషమవుతుంది. ఈ కండిషనల్స్ లాజిక్ తెలిస్తే చాలా మార్కులు సేవ్ చేసుకోవచ్చు. ఇక 5వ సందర్భం విషయానికొస్తే స్టేటివ్ వర్బ్స్, అంటే మానసిక స్థితి లేదా భావనలకు సంబంధించిన పదాలు. ఆలోచనలు, భావోద్వేగాలు, ఇంద్రియాలకు సంబంధించిన నో, బిలీవ్, హేట్, లవ్, వాంట్, బిలాంగ్, స్మెల్, టేస్ట్ లాంటి వర్బ్స్కు ఎప్పుడూ ఐఎన్జీ ఫామ్ వాడకూడదు అనేది బలమైన నియమం. అవును, ఇక్కడ మనం నిత్యం చేసే తప్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. నాకు ఈక కొట్టడం వచ్చు అని చెప్పడానికి ఐ నో హౌ టు స్విమ్ అనాలి తప్ప ఐఆమ్ నోయింగ్ అనకూడదు. అలాగే దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ అనాలి, ఈజ్ బిలాంగింగ్ కాదు. హీ హేట్ స్పినచ్, ఐ స్మెల్ సంథింగ్ బర్నింగ్ లాంటివి మన మెటీరియల్లో ఉన్న ఎగ్జాంపుల్స్. మనం చాలాసార్లు క్యాజువల్గా ఐఎమ్ నోయింగ్ అంటుంటాం కదా, ఇవి ఎందుకు తప్పో కొంచెం వివరిస్తారా? దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. భౌతికంగా జరిగే పనులకు ఒక ప్రారంభం, ఒక ముగింపు ఉంటాయి. పరిగెట్టడం, తినడం లాంటివి కళ్లకు కనిపిస్తాయి కాబట్టి వాటికి కంటిన్యూయస్ టెన్స్ అంటే ఐఎన్జీ ఫామ్ వాడతాం. రైట్. కానీ జ్ఞానముండటం, నమ్మడం లేదా సొంతమై ఉండటం అనేవి మనసులోని స్థితులు. ఒక వ్యక్తి మీద నమ్మకం ఉన్నప్పుడు అది నిరంతరం ఉండే ఒక భావన. దాన్ని మీరు ప్రతి క్షణం చెయ్యలేరు, ఆపలేరు. అందుకే ఈ స్టేటివ్ వర్బ్స్కి కంటిన్యూయస్ ఫామ్ ఉండదు. వాటిని కేవలం సింపుల్ ప్రెజెంట్లోనే వ్యక్తపరచాలి. అంటే
కంటికి కనిపించే పనులకు మనసులోని స్థితులకు మధ్యున్న తేడాను మనం ఎగ్జామ్లో గుర్తించాలన్నమాట. ఆ తర్వాత 6వ సందర్భం టైమ్ క్లాజెస్ అంటే సమయ సూచికలు. అవును, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వెన్, యాజ్ సూన్ యాజ్, బిఫోర్, ఆఫ్టర్ వంటి పదాలు వాక్యంలోని సమయాన్ని సూచిస్తున్నా, అవి భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా సరే ఆ వాక్యంలో సింపుల్ ప్రెజెంట్ వాడాలనే నియమాన్ని చూద్దాం. మన డాక్యుమెంట్లోని ఉదాహరణలు చూస్తే ఐ విల్ కాల్ యూ వెన్ హీ కమ్స్. అలాగే యాజ్ సూన్ యాజ్ ఐ అరైవ్ ఐ విల్ టెక్స్ట్ యూ. ఇంకో 2 ఉదాహరణలున్నాయి. ద బేబీ విల్ గో టు స్లీప్ ఆఫ్టర్ షీ ఈట్స్ మరియు ఐ విల్ వెయిట్ హియర్ అంటిల్ యూ రిటర్న్. ఇవి గమనిస్తే ఇందాక మనం చర్చించిన కండిషనల్ సెంటెన్సెస్ లాగానే పనిచేస్తున్నాయి అనిపిస్తోంది. అవును, అక్షరాల కండిషనల్స్కు వర్తించే లాజికే ఇక్కడ కూడా వర్తిస్తుంది. కాకపోతే ఇవి సమయం ఆధారిత షరతులు. ఉదాహరణకు ఐ విల్ కాల్ యూ వెన్ హీ కమ్స్ అనే వాక్యంలో అతను రావడమనేది భవిష్యత్తులోనే జరగొచ్చు. కానీ వెన్ అనే సమయ సూచిక ఉన్న క్లాజ్లో మళ్లీ ఫ్యూచర్ టెన్స్ వాడకూడదు. అంటే ఎగ్జామ్స్లో అభ్యర్థులను తికమక పెట్టడానికి ఐ విల్ వెయిట్ హియర్ అంటిల్ యూ విల్ రిటర్న్ అని ఇస్తారనమాట. ఖచ్చితంగా మనం ఆ వాక్యాన్ని చదివినప్పుడు నువ్వు తిరిగి వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను కదా అంటే 2 పనులు జరగబోయేవే కాబట్టి వాక్యం కరెక్టే అని భావిస్తాం. కానీ ఆ అంటిల్, వెన్, ఆఫ్టర్ లాంటి పదాల పక్కన సింపుల్ ప్రెజెంట్ మాత్రమే రావాలని నియమం గుర్తుంటే ఆ తప్పును వెంటనే పట్టేయొచ్చు. ఈ రూల్ తెలిస్తే ఇలాంటి ప్రశ్నలు సెకండ్లలో సాల్వ్ చేయొచ్చు. ఇక 7వ మరియు ఆఖరి సందర్భం కామెంటరీ అండ్ నేరేటివ్స్. రేడియో లేదా టీవీలో లైవ్ కామెంటరీ చెప్పేటప్పుడు, కథలను వివరించేటప్పుడు ఈ టెన్స్ని వాడతారు. స్పోర్ట్స్ కామెంటరీలో ఇది ఎక్కువగా వింటుంటాం. ఉదాహరణకు క్రికెట్ కామెంటరీలో సచిన్ హిట్స్ ద బాల్ ఫర్ ఎ 6 అంటారు. హీ పాసెస్ ద బాల్ టు మెస్సీ అని ఫుట్బాల్లో అంటారు. అలాగే మనం ఒక కథ చెప్తున్నప్పుడు ది హీరో ఎంటర్స్ ద రూమ్ అండ్ సీస్ ద గోస్ట్ అంటాం. పని మన కళ్ల ముందు జరుగుతున్నా కూడా కంటిన్యూస్లో కాకుండా సింపుల్ ప్రెజెంట్లో ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ ప్రధాన కారణం వేగం మరియు ఉత్కంఠ. స్పోర్ట్స్ కామెంటరీలో ఒక పని కనురెప్ప పాటే వ్యవధిలో జరిగిపోతుంది. సచిన్ ఇస్ హిట్టింగ్ ద బాల్ అని కామెంటేటర్ పెద్ద వాక్యం చెప్పేలోపే ఆ బంతి కాస్త బౌండరీ లైన్ దాటేస్తుంది. అంటే ఆ యాక్షన్లోని వేగాన్ని క్యాచ్ చేయడానికన్నమాట. అవును, ఆ ఇంటెన్సిటీని శ్రోతలకు తక్షణం చేరవేయడానికే షార్ట్గా, పవర్ఫుల్గా ఉండే సింపుల్ ప్రెజెంట్ని ఎంచుకుంటారు. అలాగే ఒక కథను వివరించేటప్పుడు హీరో రూంలోకి ఎంటర్ అయ్యాడు, దయ్యాన్ని చూశాడు అని చెప్పడం వల్ల వినేవారికి ఆ సన్నివేశంలో తాము కూడా అక్కడే ఉన్నామనే ఒక భ్రమ కలుగుతుంది. అది కథలో ఒక భాగమైపోయేలా చేస్తుంది. వావ్! ఈ అనాలిసిస్తో సింపుల్ ప్రెజెంట్ ఎక్కడెక్కడ వాడాలో మనకొక ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ చర్చలో అత్యంత కీలకమైన, ప్రతి అభ్యర్థి అలర్ట్ అవ్వాల్సిన విభాగానికి వస్తున్నాం. అదే ఎగ్జామినర్ ట్రాప్స్. అవును, ఇదే అసలైన గేమ్. ఏళ్ల తరబడి పరీక్షలు నిర్వహిస్తున్న ఆ ఎగ్జామినర్స్కు విద్యార్థులు ఎక్కడ తరబడతారో పక్కాగా తెలుసు. ఇక్కడ మన పీడిఎఫ్లో ఇచ్చిన ప్రతి ఇన్కరెక్ట్ మరియు కరెక్ట్ వాక్యాన్ని మనం జంటగా విశ్లేషిద్దాం. ముందుగా ట్రాప్ 1, ది ఐఎన్జీ ఎర్రర్. ఇది ఇందాక మనం స్టేటివ్ వర్బ్స్ దగ్గర తెలుసుకున్నదే. రైట్, ఇక్కడ ఉదాహరణలు చూద్దాం. ఇన్కరెక్ట్గా ఎగ్జామ్లో ఐ యామ్ నోయింగ్ ది ఆన్సర్ అని ఇస్తారు. దానికి కరెక్ట్ ఫామ్ ఐ నో ది ఆన్సర్. అలాగే ఇన్కరెక్ట్ షీఈజ్ ఓనింగ్ ఏ న్యూ కార్. దానికి కరెక్ట్ షీ ఓన్స్ ఏ న్యూ కార్. ఇంకొకటి ఇన్కరెక్ట్ హీఈజ్ హేటింగ్ స్పినచ్. దానికి కరెక్ట్ హీ హేట్స్ స్పినచ్. ఈ వలలో అభ్యర్థులు అంత సులభంగా ఎందుకు పడిపోతారో ఆ సైకాలజీ ఏంటో చెప్తారా? మనం రోజూ వినే క్యాజువల్ ఇంగ్లీషే ఇక్కడ అసలు విలన్. మనం టీవీ కమర్షియల్స్లో ఐఎమ్ లవింగ్ ఇట్ అని చూస్తుంటాం. సోషల్ మీడియాలో ఐఎమ్ నోయింగ్ దిస్ అని చదువుతుంటాం. ఈ వాక్య నిర్మాణాలు మన మెదడుకి అలవాటు పడిపోయి వినడానికి చాలా సహజంగా అనిపిస్తాయి. అంటే ఎగ్జామ్ హాల్ ఒత్తిడిలో మన బ్రెయిన్ అందులో ఎలాంటి తప్పు లేదని సిగ్నల్ ఇస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితమైన గ్రామర్ రూల్స్ మాత్రమే అప్లై అవుతాయి. అభ్యర్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నో, ఓన్, బిలీవ్, హేట్, లవ్ లాంటి పదాలు కనపడి వాటికి గనక ఐఎన్జీ తగిలించి ఉంటే అది 100% ఎర్రర్. ఎగ్జామినర్ మనల్ని కావాలనే తప్పుదారి పట్టిస్తున్నాడని గ్రహించాలి. కమర్షియల్స్ వల్ల మనం ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నామో అర్థమవుతుంది. ఇక ట్రాప్ 2, ద డబుల్ విల్ మిస్టేక్. ఒకే వాక్యంలో 2 సార్లు విల్ వాడటం, ముఖ్యంగా ఇఫ్ లేదా వెన్ ఉన్న వైపు విల్ రావడం అనేది రెడ్ ఫ్లాగ్. ఇందాక కండిషనల్స్లో కవర్ చేసిన పాయింట్కి ఇది డైరెక్ట్ ఎక్స్టెన్షన్. ఉదాహరణకు ఎగ్జామ్లో ఇన్కరెక్ట్గా ఇఫ్ హీ విల్ వర్క్ హార్డ్ హీ విల్ పాస్ అని ఇస్తారు. కానీ కరెక్ట్ ఏంటంటే ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ హీ విల్ పాస్. అలాగే ఇన్కరెక్ట్ ఐ విల్ వెయిట్ హియర్ అంటిల్ యూ విల్ రిటర్న్. దానికి కరెక్ట్ ఐ విల్ వెయిట్ హియర్ అంటిల్ యూ రిటర్న్. ఇంకొకటి అన్లెస్ యూ విల్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్ అనేది ఇన్కరెక్ట్. కరెక్ట్ వచ్చేసి అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్.
అంటే ఈ డబుల్ విల్ అనేది పూర్తిగా అనవసరమంటారా? అవును, వ్యాకరణ పరిభాషలో దీన్ని రిడండెన్సీ అంటారు. అంటే అవసరానికి మించి వాడటం. ఒక వాక్యంలో మెయిన్ క్లాజ్లో అంటే హీ విల్ పాస్లో భవిష్యత్తును సూచించే విల్ ఇప్పటికే ఉంది. అలాంటప్పుడు మళ్ళీ ఆ కండిషన్ భాగంలో ఇంకో విల్ పెట్టడం అనేది డబుల్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. అది మాతృభాష ప్రభావం వల్లే వస్తుందంటారా? ఖచ్చితంగా. అభ్యర్థులు సింపుల్గా ఇఫ్, వెన్, అంటిల్, అన్లెస్ లాంటి పదాలున్న భాగంలో విల్ కనిపించిందంటే అది ఎగ్జామినర్ వేసిన ట్రాప్ అని క్షణాల్లో పసిగట్టేయాలి. సూపర్! ఈ ట్రిక్ తెలిస్తే 1 మార్కు మన జేబులో ఉన్నట్లే. ఇక నెక్స్ట్ ట్రాప్ 3 సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇది అత్యంత ప్రమాదకరమైన వల అని చెప్పొచ్చు. ఇక్కడ కర్త సింగులరా లేక ప్లూరలా అని గమనించి ఎస్ లేదా ఈఎస్ వాడటంలో జరిగే పొరపాట్లు ఇవి. ఇది చాలామంది తప్పుచేసే ఏరియా. ఫస్ట్ ఉదాహరణ, ఇన్కరెక్ట్గా హీ విజిట్ ది టెంపుల్ ఫ్రీక్వెంట్లీ అని ఇస్తే దానికి కరెక్ట్ హీ విజిట్స్ ది టెంపుల్ ఫ్రీక్వెంట్లీ. ఇది బేసిక్ రూల్. కానీ రెండో వాక్యం చూడండి, ఇన్కరెక్ట్ ది క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ డిగ్రేడింగ్. దీనికి కరెక్ట్ రూపం ది క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈజ్ డిగ్రేడింగ్. ఇక్కడ ఇంకో ఉదాహరణ కూడా ఉంది. అవును. మూడవది ఇన్కరెక్ట్ ఎవ్రీ బాయ్ అండ్ గర్ల్ ఆర్ ప్రెజెంట్. దీని కరెక్ట్ రూపం ఎవ్రీ బాయ్ అండ్ గర్ల్ ఈజ్ ప్రెజెంట్. ఈ 2-3 వాక్యాల్లో ఎగ్జామినర్ అభ్యర్థుల కళ్ళు ఎలా గప్పుతున్నాడు అంటారు. ఈ ట్రాప్ని ఎగ్జామినర్స్ ఒక ఆట్లాగా వాడుకుంటారు. ది క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ డిగ్రేడింగ్ చదవగానే అభ్యర్థి కళ్ళు ముందుగా ప్రోడక్ట్స్ మీద పడతాయి. పక్కనే ఆర్ ఉంది కదా, వాక్యం సరిగానే ఉంది అనుకుంటారు. ప్రోడక్ట్స్ బహువచనం కాబట్టి తప్పు పట్టరు. రైట్. కానీ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనమిక్కడ మాట్లాడుతున్నది ఆ ప్రోడక్ట్స్ గురించి కాదు, ఆ వస్తువుల యొక్క క్వాలిటీ గురించి. అంటే అసలు సబ్జెక్ట్ ద క్వాలిటీ. క్వాలిటీ అనేది ఏకవచనం కాబట్టి వర్బ్ కూడా సింగులర్గానే ఉండాలి. అంటే ఇజ్ రావాలి. అంటే మధ్యలో ప్రోడక్ట్స్ అని పెట్టి ఎగ్జామినర్ డైవర్ట్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. ఇక మూడవ వాక్యంలో ఎవ్రీ బాయ్ అండ్ గర్ల్. సాధారణంగా తో 2 పదాలు కలిపినప్పుడు అది ప్లూరల్ అవుతుందని తెలుసు. ఆ ఆలోచనతోనే ఇక్కడ కూడా ఆర్ కరెక్ట్ అనుకుంటారు. కాని వాక్యం మొదట్లో ఎవ్రీ లేదా ఈచ్ అనే పదం వస్తే ఆ వాక్యం మొత్తం ముఖచిత్రం మారిపోతుంది. ఓహో, అంటే ఎవ్రీ వస్తే సింగులర్ అయిపోతుందా? అవును. ఆ పదాలు గ్రూప్లోని ప్రతి ఒక్కరిని విడివిడిగా సూచిస్తాయి. కాబట్టి ఎంత పెద్ద గ్రూప్ ఉన్నా సరే అది సింగులర్ సబ్జెక్ట్ కిందే లెక్క. అందుకే అక్కడ ఎప్పుడూ సింగులర్ వర్బ్ అంటే ఇజ్ మాత్రమే వాడాలని బలంగా గుర్తుంచుకోవాలి. ఈ వివరణ విన్నాక వాక్యంలో అసలు సబ్జెక్ట్ని పసిగట్టడం ఎంత ముఖ్యమో క్లియర్గా అర్థమవుతోంది. ఇక చివరి ట్రాప్ 4 టైమ్ డ్యూరేషన్ ఎర్రర్. ఒక పని గతంలో మొదలై ఇంకా జరుగుతుంటే అక్కడ సిన్స్ లేదా ఫర్ అనే పదాలు వాడతారు. అలాంటప్పుడు సింపుల్ ప్రెజెంట్ని గాని ప్రెజెంట్ కంటిన్యూస్ని గాని వాడకూడదు అని ఇక్కడ స్పష్టంగా ఉంది. ఇది టైంని బేస్ చేసుకుని వచ్చే ఎర్రర్. ఉదాహరణకు ఇన్కరెక్ట్ ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్. దానికి కరెక్ట్ వాక్యం ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్. రెండవది ఇన్కరెక్ట్ ఇట్ ఈజ్ స్నోయింగ్ ఫర్ 2 days. దానికి కరెక్ట్ ఇట్ హ్యాస్ బీన్ స్నోయింగ్ ఫర్ 2 days. మూడవది ఇన్కరెక్ట్ షీ వర్క్స్ హియర్ ఫర్ 5 years. దానికి కరెక్ట్ షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. ఈ సింపుల్ ప్రెజెంట్కి ఆ టైం డ్యూరేషన్కి ఎందుకు పొంతన కుదరదంటారు? ఒక పని ఎప్పుడు మొదలైందో లేదా ఎంతకాలంగా జరుగుతుందో చెప్పడానికి సిన్స్ లేదా ఫోర్ వాడినప్పుడు మనం కేవలం ప్రస్తుత క్షణం గురించి మాట్లాడటం లేదు, మనం గతాన్ని ప్రస్తుతంతో కలుపుతున్నాం. అలా గతాన్ని ప్రస్తుతంతో కలిపే వారధిలాంటి టెన్స్ ఒకటే ఉంది, అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. అంటే 2 కాలాలను కలుపుతుందన్నమాట. కరెక్ట్. ఐ యామ్ వెయిటింగ్ అంటే నేనిప్పుడు వెయిట్ చేస్తున్నాను అని అర్థం. అందులో గతానికి స్థానం లేదు, కానీ దానికి సిన్స్ మార్నింగ్ అని ఉదయం నుండి అని సమయాన్ని జోడించిన క్షణాన ఆ వాక్యం మొత్తం రూపురేఖలు మారిపోయి ఐ హ్యావ్ బిన్ వెయిటింగ్గా మారాలి. అప్పుడే ఆ వాక్యానికి సంపూర్ణ అర్థం వస్తుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయి మార్కులు పోగొట్టుకుంటారు. ఈ 4 ట్రాప్స్ గురించి తెలుసుకున్నాక ఎగ్జామినర్ ఆలోచన విధానం ఏంటో ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. మనం చర్చించిన ఈ మాస్టరీ చెక్లిస్ట్ని వేగంగా సమీక్షించుకుందాం. హ్యాబిట్స్ మరియు ఫ్యాక్ట్స్కి ఎప్పుడూ V1 లేదా V1కే S వాడాలి. ఒక అధికారిక టైం టేబుల్ లేదా ఫిక్స్డ్ ఫ్యూచర్కి సింపుల్ ప్రెజెంట్ వాడాలి, కానీ విల్ వాడకూడదు. ఇఫ్ మరియు వెన్ లాంటి కండిషనల్ క్లాజులలో విల్కి అసలు ప్రవేశమే లేదు. ఇంద్రియాలకు సంబంధించిన స్టేటివ్ వర్బ్స్కి ING ఫామ్ వాడకూడదు. మరియు చివరగా వాక్యంలో అసలు సబ్జెక్ట్ ఏంటో కనిపెట్టి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని సరిగ్గా పాటించాలి. వ్యాకరణంలో ఈ ఖచ్చితత్వమే అత్యంత కీలకం. అవును, ఆ ప్రిసిషన్ వల్లే అభ్యర్థులు ఆ లక్షలాది మంది పోటీలో ముందు నిలబడగలుగుతారు.
దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన ఒక బలమైన పాయింట్ ఏమిటంటే, మనం ప్రతిరోజు మాట్లాడే భాషలో తెలియకుండానే ఐఎమ్ నోయింగ్ అని, ఇఫ్ ఐ విల్ గో అని సులభంగా అనేస్తుంటాం. ఎవరూ తప్పు పట్టరు కదా అని బ్రెయిన్ దానికి అలవాటు పడిపోతుంది. నిజమే. అదే మనకి ఎగ్జామ్లో పెద్ద మైనస్ అవుతుంది. కి మాట్లాడే ఇంగ్లీష్కి మధ్య ఉన్న ఈ అదృశ్య గోడను బద్దలు కొట్టాలి. అంటే మన రోజువారీ సంభాషణలనే ఎగ్జామ్ గ్రామర్కు అనుగుణంగా మార్చుకోవాలి. అప్పుడే కాంపిటీటివ్ ఇంగ్లీష్పై మనకు తిరుగులేని పట్టు వస్తుంది. చాలా అద్భుతమైన మరియు ఆచరణాత్మకమైన ముగింపు. మనం మాట్లాడే తీరు మారితేనే మనం ఆలోచించే తీరు మారుతుంది. అది మన మార్కుల్లో ఖచ్చితంగా ప్రతిఫలిస్తుంది. ఈ లోతైన విశ్లేషణతో సింపుల్ ప్రెజెంట్ టెన్స్కు సంబంధించిన అన్ని కోణాలను, ఎగ్జామినర్ వ్యూహాలను మనం ఛేదించాం. అయితే గ్రామర్లో మన ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. త్వరలోనే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సెస్కు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన సమాచారంతో రాబోయే తదుపరి పార్ట్ 3 విశ్లేషణ కోసం ఖచ్చితంగా వేచి ఉండండి. అందులో కూడా ఎగ్జామినర్ పన్నే మరిన్ని కొత్త వలలను మనం పసిగట్టబోతున్నాం. ఖచ్చితంగా. ఇలాంటి మరింత విలువైన సమాచారం కోసం, ఎగ్జామ్స్లో ప్రతి మార్కును ఒడిసి పట్టుకొని మీ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ విజయమే మా లక్ష్యం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.